టెంపుల్గా దాన్ని తీర్చిదిద్దాలని సంవత్సరం నుంచి టీటీడీ బోర్డుకు నేను నిరంతరం మాట్లాడి పరిస్థితి చేసి ఈరోజే ఉత్తరం కూడా వచ్చిన 6 కోట్ల రూపాయలు. దానికి 15% దాతల కాంట్రిబ్యూషన్ కావాలి. అంటే 6 కోట్లకు 15% అంటే 90 లక్షల రూపాయలు. మృత్యుంజయగుంట టెంపుల్ చైర్మన్ ఎక్కడున్నారు? రాని పైకి రహా ఆయన ఇట్లా టెంపుల్ కు కాంట్రిబ్యూషన్ ఎవరైనా చేయాలనుకుంటే అఫీషియల్ గా ఈవో టీటీడీ పేరుతో డ్రాఫ్ట్ ఇస్తే ఆ టెంపుల్ నిర్మాణానికి దాతలుగా మీరందరూ కూడా ఆ టెంపుల్ నిర్మాణానికి 5,10,00,000 తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇస్తారు. 90 లక్షల రూపాయలు ప్రజల కాంట్రిబ్యూషన్ కావాలి. దాన్ని చాలా 1.5 ఎకరా స్థలం ఉంది, అద్భుతంగా కట్టాలని చెప్పి సంవత్సరం నుంచి ప్రయత్నం చేసి ఇప్పుడు శాంక్షన్ వచ్చింది. ప్రతి ఒక్కరూ కార్తీక మాసం కంట మహిళలందరూ కూడా వచ్చి అక్కడ దీపాలు వెలిగిస్తూ ఉంటారు. కరెక్ట్ ఏమన్నా? మీరందరూ వస్తున్నారా? మరి దాన్ని అద్భుతంగా తయారవుతుంది రాబోయే రోజుల్లో. ఇదందరూ కూడా ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మరి ఇంత పెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉన్న చోట ఒక శివాలయం కూడా ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందన్న ఆలోచనతో చేస్తాం. ఎన్నికల్లో చెప్పిన హామీది దీన్ని నెరవేరుస్తామని చెప్పి గర్వంగా చెప్తూ మరి కడప అభివృద్ధికి అన్ని రకాలుగా మీ అందరి సహకారంతో మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడే చైర్మన్ మెంబర్లు అందరికీ కూడా ప్రత్యేకంగా మరి నియమించడానికి కూడా ఈ కమిటీ ఎంపికలో ఆయన భాగస్వామ్యంతో ఉన్నారు. శివాలయము మనం ఎన్నికల మేనిఫెస్టోలో లేదు. నేను మళ్ళా మీకు చెప్పదలుచుకున్నాను, మృత్యుంజయగుంట శివాలయము వాసంగా తయారు చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో లేదు. నేను క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు పొద్దున సాయంత్రం ఎప్పుడో నేను మృత్యుంజయగుంట శివాలయానికి పోయి అక్కడున్న ఆ అంత స్థలాన్ని చూసి మనము గెలిస్తే ఈ టెంపుల్ ని మనము డెవలప్ చేయాలని అక్కడ టెంపుల్ లో కూర్చొని అనుకున్న ఒక కోరిక. అది గెలిచినాక వాసన్నకి చెప్పడం జరిగింది. వాసన్న తిరుపతి తిరుమల దేవస్థానం వాళ్ళతో ఇది మనం చేద్దాము అని చెప్పి మాట ఇచ్చి తిరుపతి తిరుమల దేవస్థానం చైర్మన్ దగ్గరికి వెళ్ళి మా దగ్గర ఇంత పెద్ద స్థలం ఉంది, కడప నగరంలో నడి బొడ్డలో ఈ యొక్క మృత్యుంజయగుంట దేవస్థానం ఉంది, ఎన్నో రోజుల నుంచి దీన్ని నిర్లక్ష్యానికి గురి అయిపోయింది, గొప్ప టెంపుల్ మనం డెవలప్ చేస్తే సైవులందరూ ఎంతో సంతోషిస్తారు, మన కడపలు ఎంతో సంతోషిస్తారని చెప్పేసి అన్న చైర్మన్ గారికి చెప్పడము, చైర్మన్ గారు నేను దీన్ని మీకు చేసి పెడతాననే మాట ఇచ్చి ఈరోజు జీవోలో మామూలుగా అయితే 2 కోట్ల రూపాయలు మాత్రమే ఒక టెంపుల్ కి ఇస్తారు. మన కోసము మన వాసన్న చైర్మన్ అడిగినందుకు 2 కోట్ల రూపాయల నుంచి 5,10,00,000 రూపాయలకు మార్చి మనకు మన కడపకి ఈరోజు శాంక్షన్ చేసి తీసుకొచ్చినారంటే దాని క్రెడిట్ మొత్తము శ్రీనివాస్ రెడ్డి అన్నకు మాత్రమే చెందుతారని తెలియజేసుకుంటా ఉన్నాను. తప్పకుండా ఈ టెంపుల్ కట్టి కడపల్లో మన యొక్క గర్వంగా తల ఎత్తుకునే విధంగా తిరిగే విధంగా మనం కడప టెంపుల్ ని డెవలప్ చేసుకున్నామని తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.